గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? చికెన్ కండి. చికెన్ ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి, లేని వాళ్ళు ఇష్టం లేదని కామెంట్ చేయండి. సరే, మా ఫ్రెండ్ అన్నాడు, మామ బట్టలు ఉంది కదా, ఇప్పుడు చికెన్ అవసరమారా అని చెప్పాడు. నేను అన్నాను, మామ అంత పెద్ద కరోనాని మనం ఏం చేయలేకపోయింది, చిన్న చిన్న సైన్ ఫ్లూలు బర్డ్ ఫ్లూలు మనం ఏం చేయలేము మామ. అయినా మనం లాంటి వాళ్ళు చనిపోవాలంటే బాగా రాసి పెట్టుండాలి, అంత సింపుల్గా పోమ్లే అని ముందుకు వెళ్ళిపోతున్నాం. అప్పుడు అడిగాడు, మామ నాకు డౌట్, సైన్ ఫ్లూ అదే బర్డ్ ఫ్లూ ఎందుకు వస్తారా అని చెప్పాడు. నేను అన్నాను, మామ బ్రాయిలర్ కోళ్ళు తింటే వస్తుందంటారు, నాకు తెలిసినంతట్లో అని చెప్పాను. సరే మామ, అటువంటి మనం నాటుకోలు తిందాము, మన ఊరికి వెళ్ళిపోయి అన్నాడు. అప్పుడు నాకు ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. ఏంటనుకుంటున్నారా? బ్రహ్మానందం గారు అంటారు, ఆ ఊహ ఎంతో బాగుందో అని. సరే అట్లా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం. మామ మనము ఇక్కడ కోళ్ళు దొరికితే తీసుకెళ్ళిపోదామా సంకలో పెట్టుకొని, ఏం కాదులే అని చెప్పాడు. నేను అన్నాను, మామ పల్లెలో లాగా కాదు మామ, ఇక్కడ కట్టేసి కొడతారు, ఎందుకంటే వాళ్ళు సుకుమారంగా ఎక్కడో అక్కడ దాచుకోమరి పెంచుకుంటుంటారు, ఒకటో అరో రెండో. సో మనం కాబట్టి అటువంటి తీసుకొని పోకూడదు మామ అన్నాడు. కానీ ఓ మామ నాకు మనసు ఒప్పట్లేదు, తీసుకెళ్ళిపోదాం, అయినా దొంగతనం చేసిన కోడి తింటే అంత కిక్కే వేరని చెప్పాడు. అక్కడ కనపడుతుంటే కోడి, మామ బండి ఆపని చెప్పాడు. మామ బండి ఆపితే కనుక ఖచ్చితంగా కొడతారు, ఇక్కడ చెట్టు కట్టేసి మరి కొడతారని చెప్పాను. సరే మామ, ఇది వద్దులే, ఇంకోటి ముందుకు వెళ్ళిపోయినా అక్కడ ఎవరు లేకుండా తీసుకొని వెళ్దామని మేము అనుకున్నాం. కానీ ఆ పక్కన మేము ఈ కోళ్ళని చూస్తూనే ఇంకొకటి మమ్మల్ని చూస్తున్నాడు. సో మేము దానికి భయపడేసి వెళ్ళిపోయాం. అయినా మేము దొంగతనం చేతిలో తెలియదు అనుకోండి. అండ్ ఇంకొక ఫైనల్గా మేము ఇక్కడికి వచ్చేసాం. ఏది ఏమైనా కానీ చికెన్ తినేటప్పుడు కొంచెం ఆలోచించి తినండి, పిల్లలకు పెద్దలకు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.